మైనర్ ఏజ్ లో మీకు వచ్చే ఫీలింగ్స్ కన్నా మీ కెరియర్ కి ఇంపార్టెంట్ ఇచ్చి అలాంటి పనులు చేయకుండా ఉండడం బెటర్. హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం పోక్సో యాక్ట్ కేసు గురించి అప్లోడ్ చేసాం. దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందులో ఒక వ్యక్తి, సార్ మైనర్ వర్సెస్ మైనర్ అయితే మీకు అని అడిగిండ్రు. పర్టికులర్ గా పోక్సో యాక్ట్ లో మైనర్ వర్సెస్ మైనర్ అయినా కానీ మైనర్ కన్సెంట్ కి ఒక వాల్యూ ఉండదు, కన్సెంట్ అనే పదానికి వాల్యూ ఉండదు. సో అలాంటి టైంలో పోలీస్ ప్రొసీజర్ ప్రకారం అబ్బాయిని ముద్దాయిగా అమ్మాయిని విక్టిమ్ గా చేసి అబ్బాయిని జువెనియల్ జస్టిస్ బోర్డుకి పంపించడం జరుగుతుంది. తర్వాత మనం బెయిల్ పిటిషన్ తీసుకొని బయట తీసుకొచ్చినా కానీ కేసు మొత్తం అయిపోయినట్టు కాదు. అలాగే ఒకవేళ ఇద్దరు పేరెంట్స్ కాంప్రమైజ్ అయినా కూడా పోక్సో కేసు అక్కడికి ఎండ్ జరిగినట్టు కాదు. మీరు ఒకవేళ కాంప్రమైజ్ కావాలనుకుంటే హైకోర్టుకి అప్రోచ్ అయ్యి క్వాష్ పిటిషన్ తీసుకొని అక్కడ ఇద్దరు పార్టీస్ కాంప్రమైజ్ అన్నట్టు ఒక అఫిడవిట్ ఫైల్ చేసుకుంటే ఆ గ్రౌండ్ కింద హైకోర్టు అనేది మీ కేసు కాంప్రమైజ్ చేస్తుంది. పోక్సో కేసు కింద రిజిస్టర్ అయితే తర్వాత బోత్ పార్టీస్ కాంప్రమైజ్ అయిన కోర్టుకి ఆ పవర్ ఉండదు. ట్రయల్ అనేది ఖచ్చితంగా జరిపించాల్సి ఉంటుంది. మైనర్ ఏజ్ లో మీకు వచ్చే ఫీలింగ్స్ కన్నా మీ కెరియర్ కి ఇంపార్టెంట్ ఇచ్చి అలాంటి పనులు చేయకుండా ఉండడం బెటర్.